పొరపాటో గ్రహపాటో కానీ ఉద్యోగాలు ఊడిపోయాయి. దాంతో కుటుంబ పోషణ భారమైంది. ఆసుపత్రి ఖర్చులకు పైసలు లేని దుస్థితిలో ఉన్నామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకొని దీనావస్థకు చేరిన కుటుంబాలను అండగా నిలవాలని ఉద్యోగం కోల్పోయిన సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. సస్పెండ్, డిస్మిస్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి తమకు ఉద్యోగం కల్పించారని వేడుకుంటున్నారు. పొరపాటునో ఏమరపాటునో తప్పు జరిగిపోయిందని పశ్చాత్తాపడుతున్నామని ఉద్యోగం కల్పించారని కోరుతున్నారు. ఇందుకోసం ఆయా డిపోలు, బస్ భవన్తో పాటు ఆర్టీసీ ఎండీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ తిరిగి విధుల్లో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ కుటుంబం చిన్నాభిన్నమైందని, బస్సు నడిపే తన భర్త లారీ నడుపుతున్నారని ఓ డ్రైవర్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. అబ్సెంటిజంలో నా ఉద్యోగం పోయింది. భర్త చనిపోయారు సార్. 2 పిల్లలు ఉన్నారు. సింగిల్ లేడీని. అట్లీస్ట్ ఉండడానికి షెల్టర్ కూడా లేదు. చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి. ఒకవేళ ఈ ఉద్యోగం రాకపోతే నేను, నా పిల్లలు చావడం తప్ప మాకు వేరే దారి లేదు సార్. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నాపైన, నా పిల్లలపైన దయతలిచి నా ఉద్యోగం నాకు ఇస్తే చాలని కోరుకుంటున్నాను. ఆయనకు బీపీ, షుగర్ మధ్యలో యాడ్ అయినాయి సార్. పొద్దున సాయంత్రం ట్యాబ్లెట్లు వాడతాడు సార్. వాడడం వల్ల నైటు ట్యాబ్లెట్లు వేసుకొని మామూలుగా వేసుకుంటాం కదా సార్. వేసుకొని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాగానే బ్రీతింగ్ అని అది వాళ్ళు ఊదిపిస్తారట సార్. 25% వచ్చిందట సార్. నువ్వు డ్రింక్ చేసిన పక్క కానీ సస్పెండ్ చేశారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సార్ మా ఉద్యోగం తీసేసి. కూలి పని చేసుకుంటా మాకు ఎక్కడ ఏది భూములు జాగాలు అవి మా భర్త మీదనే మేము కుటుంబం, నాకు 2 పిల్లలు, బాబు పాప సార్. మా కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఒకసారి దయతలిసి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇవ్వాలని మేము కోరుతున్నాం. నేను ఏసీ బస్సు ఆగిపోయిందని చెప్పి నన్ను డిఎం గారు ఫోన్ చేసి పిలిపించారు. నా డ్యూటీ అది తిరుపతి డ్యూటీ ఆగిపోయింది. ఆ బస్ నడుపులు ఎవరు నువ్వే నడపగలుగుతావు రమ్మంటే పోయాను. 5-6 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400-500 మంది వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయారు. విధుల నుంచి సస్పెండ్ చేయడం, లేదంటే శాశ్వతంగా తొలగించడమూ చేశారు. మద్యం తాగి వాహనం నడపడం, ప్రమాదాలకు కారణం కావడం వంటి కారణాలతో సస్పెండ్ లేదా డిస్మిస్ అయ్యారు. అయితే పొరపాటునో లేదంటే ఏమరపాటునో తప్పు జరిగిందని, కావాలని చెయ్యలేదని బాధితులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఏళ్ల సర్వీస్లో ఒక్కసారి ప్రమాదం జరిగితే తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకున్న తర్వాత బాధితులు డీవీఎం, ఆర్ఎం, ఈడీలకు మొరబెట్టుకునే అవకాశం ఉంటుంది. బాధితుల పట్ల నమ్మకం కుదిరి తీసుకున్న చర్యలు సరికాదనిపిస్తే తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు. లేదంటే శాశ్వతంగా చర్యలు అమలు చేసే అవకాశం ఉంటుంది. పోయినాక అక్కడ నెల్లూరు దగ్గర కారు యాక్సిడెంట్ అయింది. కారు పోయి లారీ గుద్దింది. లారీ గుద్దితే టైర్ వలిగిపోయి వాళ్ళు 2 మనుషులు కింద పడ్డారు. కింద పడితే మనం మొత్తం నాకు డివైడర్ సందు లేదు, రోడ్డు సందు లేదు. నేను మొత్తం డివైడర్ కొట్టిన బండి ఆగింది అక్కడికి. వాళ్ళు ముసలు భయపడి ఉరికొచ్చి నా బస్ కింద పడ్డారు. ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలున్నర అయిపోయింది నన్ను సస్పెండ్ చేసి. ఎవరు తీసుకోవట్లేదు, ఉద్యోగం ఇవ్వట్లేదు. నాది యాక్సిడెంటల్ కేసు. ఫస్ట్ టైం యాక్సిడెంట్ నా సర్వీస్లో లారీ వల్ల యాక్సిడెంట్ జరిగింది. దాని నుంచి 74,000 రూపాయలు డ్యామేజ్ చేశారు నా బస్కు. ఆ డ్యామేజ్ ఖర్చు దానికే నా సర్వీసు 25 సంవత్సరాల సర్వీసులో ఉండగానే ఆ డ్యామేజ్ చేసినా కట్టుకునేవాడిని. ఇంక్రిమెంట్ ఏదైనా పోస్ట్ పోన్ కానీ కుమ్యులేట్ చేసినా కానీ బాధపడేవాడిని కాదు. 5-6 సంవత్సరాల నుంచి నేను రిమూవ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నా. రీసెంట్గా మా మిసెస్ తన ఊరిలో ఉంది, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండి కారు తోలుతుంటే ఆలోచించి బాగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో మా సారు నీ కార్దోలు ఎండీ గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. వాకర్ స్టాండ్తో నడుస్తుంది మా వైఫ్. ఇప్పుడు వాకర్ స్టాండ్, ఇంతకుముందు ఆ వాకర్తో కూడా నడవలేదు. కొంచెం ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వాకర్ స్టాండ్తో నడుస్తుంది. నా కుటుంబం చాలా అగోన్య పరిస్థితిలో ఉన్నాను. ఉద్యోగాలు కోల్పోయినా సస్పెండ్ అయిన బాధిత కుటుంబాలు దీనస్థితిలో ఉన్నామంటూ వేడుకుంటున్నారు. ఒక్కసారి అవకాశమిస్తే తప్పును సరిదిద్దుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీలో పనిచేస్తూ రిమూవల్ కు గురైన సిబ్బంది చేతులెత్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, సంస్థ ఎండీ సజ్జనార్ను వేడుకుంటున్నారు.